మున్సిపాలిటీలలో 90 స్థానాలలో కాంగ్రెస్ పాగా వేసింది. బీఆర్ఎస్ 12 మున్సిపాలిటీలలో గెలుపొందింది. ఇక బీజేపీ ఒక్క మున్సిపాలిటీకే పరిమితమైంది. అటు కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలలో కూడా కాంగ్రెస్ హవా కొనసాగుతోంది. ఇక మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఒక్కొక్కటిగా బయటకు పడుతూ ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి కరీంనగర్ నుంచి తాజా అప్డేట్ ని మా ప్రతినిధి రిషికేష్ లైవ్ లో అందిస్తారు. రిషికేష్, మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఒక్కొక్కటిగా ఫలితాలనేవి తెలుస్తూ ఉన్నాయి. ఇక దీనికి సంబంధించి కరీంనగర్ లో ఉన్నటువంటి తాజా సమాచారం గురించి మా ప్రతినిధి రిషికేష్ లైవ్ లో అందిస్తారు. రిషికేష్, అక్కడ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? తొలిసారిగా బీజేపీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా ఒక కార్పొరేషన్ బీజేపీ చరిత్రలో కైవసం చేస్తుందని చెప్పచ్చు. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ కరీంనగర్ కార్పొరేషన్ లో అవతరించింది. పెద్ద ఎత్తున కూడా ఫలితాలు, ప్రపంచం లాంటి ఫలితాలు కరీంనగర్ ప్రజలు బీజేపీకి అందించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ నేతృత్వంలో విస్తృతమైన ప్రచారానికి ఆయన చెప్పిన మాటలకు ఒక ఆదరణ లభించింది. పెద్ద ఎత్తున ఫలితాలు 31 స్థానాలకు దాదాపుగా 31 స్థానాల్లో బీజేపీ గెలుపొందింది. ఇంకా 2 లేదా 3 స్థానాలు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఇంకా కౌంటింగ్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్ మాత్రం 14 స్థానాలకు పరిమితమైంది అని చెప్పొచ్చు. బీఆర్ఎస్ 10 స్థానాలకు పరిమితం అయిపోయింది. ఇండిపెండెంట్ 6 తమ సత్తా చాటారు. ఇందులో కాంగ్రెస్ సంబంధించి కావచ్చు, బీజేపీకి సంబంధించినటువంటి రెబల్ అభ్యర్థులు ఉన్నారు. 6 స్వతంత్ర అభ్యర్థులు కూడా గెలుపొందినటువంటి పరిస్థితి. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ జాగృతి వెళ్ళారు. ఇక్కడ 2 స్థానాల్లో గెలుపొందారు కరీంనగర్ లో. మొత్తంగా ఎంఐఎం 15 స్థానాలలో పోటీ చేస్తే 3 స్థానాలలో మాత్రమే ఎంఐఎం గెలిచింది. అంటే 12 స్థానాల్లో గెలుస్తామని ధీమా వ్యక్తం చేసిన ఎంఐఎం కు బీజేపీ ఎంఐఎం కు రావాల్సిన స్థానాల్లో కూడా బీజేపీ బాగా వచ్చింది. అంటే ఏ స్థాయిలో ప్రజల తీర్పు ఉంది అనేటువంటిది, కరీంనగర్ ప్రజల తీర్పు అనేటువంటిది ఒకటి మనం చెప్పవచ్చు. ఇక్కడ లక్ష్మి మొత్తంగా కూడా కరీంనగర్ కార్పొరేషన్ లో తొలిసారిగా సింగిల్ లార్జెస్ట్ పార్టీలో కావచ్చు, బీజేపీ కావచ్చు, తెలుగు రాష్ట్రాల చరిత్రలో తొలిసారి బీజేపీ ఒక కార్పొరేషన్ కైవసం చేస్తుంది. దీనికి సంబంధించి మరికొద్దిసేపట్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రెస్ మీట్ ద్వారా మాట్లాడనున్నారు. ఈ గెలుపుకు సంబంధించి ఇప్పటికే సంబరాలు కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. మొత్తంగా కూడా అంటే జగిత్యాలలో ఒక హోరాహోరు పోరు కొనసాగుతా ఉంది. ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలను పక్కన పెట్టి స్వతంత్ర అభ్యర్థులకు పెద్ద ఎత్తున పట్టం పెట్టారు. అక్కడ 34 స్థానాలలో స్వతంత్ర అభ్యర్థులు, మెజార్టీ స్థానాలు స్వతంత్ర అభ్యర్థులు గెలిచినట్టుగా మనకు తెలుసా ఉంది. అక్కడ సమీకరణాలు పూర్తిగా
విరుద్ధమైనటువంటి ఫలితాలు జగిత్యాలలో వచ్చాయి. అక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉండి కాంగ్రెస్ తో అవుతున్నటువంటి సంజయ్ వర్గానికి కావచ్చు, అటు మాజీ మంత్రి జీవన్ రెడ్డి వర్గానికి కావచ్చు ఒక స్పష్టమైన మెజార్టీ రాలేదు. కానీ ఇక్కడ అలయన్స్ ఎవరితో వెళ్తారు, కాంగ్రెస్ అధిష్టానం ఏ రకంగా చెప్తుంది, లేదా జీవన్ రెడ్డి తన ఇండిపెండెంట్ అభ్యర్థులు ఎంఐఎం అభ్యర్థులతో కలిసి చైర్పర్సన్ ఎన్నుకుంటారా అనేటువంటి ఒక ఉత్కంఠ కొనసాగుతోంది. జగిత్యాలలో ఏ పార్టీ కూడా స్పష్టమైన మెజార్టీ రాలేదు. అదే స్థాయిలో 12 స్థానాలున్న రాయకల్లో కూడా 5 స్థానాలు బీజేపీ కైవసం చేసుకోగా కాంగ్రెస్ బీఆర్ఎస్ కి 3 స్థానాలు వచ్చాయి. ఒక ఇండిపెండెంట్ అంటే స్వతంత్ర అభ్యర్థి గెలిచారు. ఇక్కడ కూడా స్పష్టమైన మెజార్టీ మ్యాజిక్ ఫిగర్ ఏ పార్టీకి రాలేదు. ఈ నేపథ్యంలో బీజేపీ స్వతంత్ర అభ్యర్థితో కలిసి మేయర్ చైర్మన్ గా ఎన్నుకుంటారా, లేక బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇండిపెండెంట్ కలిసి చైర్మన్ గా ఉంటారా అనే ఒక ఆసక్తి నాయకుల్లో కొనసాగుతుంది. మెట్పల్లిలో కూడా అదే పరిస్థితి కొనసాగింది. ఏ పార్టీ కూడా స్పష్టమైన మెజార్టీ రాలేదు. ఆ మెట్పల్లికి సంబంధించి కూడా అట్లాంటి పరిస్థితి ఉంది. మరోవైపు కొరుట్ల మాత్రం కాంగ్రెస్ కైవసం చేసుకుంది. 33 స్థానాలకు గాను 18 స్థానాల్లో కాంగ్రెస్ బాగా వేసింది. ఇక్కడ కొరుట్లలో స్పష్టమైన మెజార్టీకి కాంగ్రెస్ కు వచ్చిందని చెప్పొచ్చు. మెట్పల్లి బీఆర్ఎస్ ఆధిక్యం ప్రదర్శించినప్పటికీ చివరి మెట్పల్లి బీజేపీ ఖాతాలోకి వెళ్ళింది. 24 స్థానాలకు గాను 10 స్థానాలను బీజేపీ కైవసం చేసుకుని ఇక్కడ ఇండిపెండెంట్ 4 గెలిచారు. అంటే ఇండిపెండెంట్ కలిసి ఇక్కడ చైర్మన్ గా ఎన్నుకునేటువంటి పరిస్థితి మెట్పల్లిలో కొనసాగుతుంది. అంటే మెట్పల్లి కూడా బీజేపీ ఖాతాలో మెట్పల్లి కూడా వచ్చిందని చెప్పొచ్చు. మొత్తంగా కూడా ఒక అనూహ్యమైనటువంటి ఫలితాలు ఇక్కడ కొనసాగాయి. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కావచ్చు, స్వతంత్ర అభ్యర్థులు పెద్ద ఎత్తున ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కూడా వచ్చింది. ధర్మపురి చరిత్రలో తొలిసారిగా కాంగ్రెస్ క్లీన్ స్వీప్ 15 సీట్లకు గాను 15 సీట్లు అడ్డు లక్ష్మణ్ నేతృత్వంలో పూర్తిగా 15 స్థానాలను కైవసం చేసుకుని అక్కడ కూడా చరిత్ర సృష్టించినటువంటి పరిస్థితి. మరోవైపు హుస్నాబాద్ లో కూడా కాంగ్రెస్ కైవసం చేసుకుంది. పెద్దపల్లి కావచ్చు, అదేవిధంగా రామగుండం కార్పొరేషన్ కాంగ్రెస్ కైవసం చేసుకుంది. అక్కడ మొత్తంగా కూడా అంటే మంత్రి కూడా కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్ళింది. ఒక మెజార్టీ స్థానాలన్నీ కాంగ్రెస్ వైపు వెళ్ళినప్పటికీ కూడా బీజేపీ కరీంనగర్ కార్పొరేషన్ మాత్రం బీజేపీ ఖాతాలోకి వెళ్ళింది. మెట్పల్లి మున్సిపల్ బీజేపీ ఖాతాలోకి వెళ్ళింది. సిరిసిల్లలో పూర్తి స్థాయిలో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావచ్చు, ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కేటీఆర్ కి పూర్తిగా అక్కడ ఆయన బీఆర్ఎస్ కి పట్టం కట్టారు ప్రజలు. 29 స్థానాలకు పైగా బీఆర్ఎస్ గెలిచి సిరిసిల్లలో బాగా వేసింది. బీఆర్ఎస్ తన పట్టులు బీఆర్ఎస్ సిరిసిల్లలో నిలబెట్టుకుందని చెప్పచ్చు. ఇక్కడ కూడా దాదాపుగా కరీంనగర్లో 10 స్థానాలకు బీఆర్ఎస్ పరిమితమైంది. అటు వేములవాడలో కూడా స్పష్టమైన మెజార్టీ ఇంకా రావాల్సి ఉంది పూర్తి స్థాయిలో. మొత్తంగా ఒక మెరాకిల్ అనేటువంటిది కరీంనగర్ లో ఒక మెరాకిల్ అండ్ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా తొలిసారి బీజేపీ కార్పొరేషన్ కైవసం చేసుకుంది. బీజేపీ పార్టీ చరిత్రలోనే తొలి కార్పొరేషన్ కరీంనగర్ నుంచి కైవసం చేసుకుంది. కాసేపట్లో బండి సంజయ్ కూడా మీడియాను ఉద్దేశించి మాట్లాడుతున్నారు. మొత్తంగా కూడా ఇంకా పూర్తి స్థాయి ఫలితాలు రావాల్సి ఉంది 40 స్థానాలకు సంబంధించి. అయితే 16వ తేదీ మేయర్, చైర్పర్సన్, చైర్మన్ ఎన్నిక ఉంటుంది. ఇప్పటికే అన్ని పార్టీలు విప్పులు జారీ చేశాయి. ఇప్పటికే గెలిచిన అభ్యర్థులతో క్యాంపులకు వెళ్ళేటువంటి ఒక ప్రక్రియ కూడా పార్టీల నుంచి ప్రధాన పార్టీల నుంచి కొనసాగుతూ ఉంది. కౌంటింగ్ ఇంకా దాదాపుగా 2 గంటల పాటు కౌంటింగ్ కొనసాగే పరిస్థితి ఇంకా ఉంది. మొత్తంగా ఒక మెజారిటీ అనేటువంటి మాత్రం చాలా చోట్ల స్పష్టత వచ్చిందని చెప్పొచ్చు లక్ష్మి. ఇంకా ఒక 1 అవర్లో పూర్తి స్థాయి ఫలితాలు చెప్పొచ్చని చెప్పొచ్చు లక్ష్మి. అయితే రిషికేష్, మీరు చెప్పిన ప్రకారం కరీంనగర్ లో ఈసారి బీజేపీ పాగా వేసింది. సో ఎలా ఉంది అంటే ఈ యొక్క నేపథ్యంలో ఈ యొక్క విజయాన్ని బీజేపీ శ్రేణులు ఏ విధంగా ఆనందిస్తున్నారు, అలాగే బీజేపీ యొక్క శ్రేణులు అక్కడ హవా ఏ విధంగా కొనసాగుతుంది రిషికేష్? చాలా సంబరాలు జరుపుకుంటున్నారు. బీజేపీ పార్టీకి కావచ్చు, వాళ్ళ శ్రేణుల ఆనందానికి అవధులు లేవని చెప్పొచ్చు. అయితే సంబరాలకు సంబంధించి అంటే జోష్ కి సంబంధించి కొంత పోలీసు ఆంక్షలు ఉన్న నేపథ్యంలో కొంచెం కంట్రోల్ చాటలోనే జోష్ అన్ని తానే వ్యవహరించినటువంటి బండి సంజయ్ పూర్తిగా ఒక్క అవకాశం ఇవ్వండి, కరీంనగర్ కార్పొరేషన్ బాగు చేస్తా, బీజేపీకి అవకాశం ఇవ్వండి అని చెప్పిన మాటలు గతంలో ఇక్కడ పెద్ద ఎత్తున అభివృద్ధి జరిగింది. కరీంనగర్ కి సంబంధించి స్మార్ట్ సిటీ నిధులు రావడం కావచ్చు, బీఆర్ఎస్ హయాంలో జరిగినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వ నిధులతోనే
కరీంనగర్ అభివృద్ధి చెందింది, కరీంనగర్ స్మార్ట్ సిటీగా అవతరించడంలో బీజేపీ పాత్ర ఉంది అనేటువంటి అంశాన్ని ఆయన ఒక బుక్లెట్ ని కూడా ప్రచురించారు. దీనికి సంబంధించి రోజులు ఏర్పాటు చేసినటువంటి మౌలిక సదుపాయాలకు సంబంధించి బీజేపీ పార్టీ చేసిన పనులు, అభివృద్ధి పనులన్నింటినీ కూడా ఒక బుక్లెట్ రూపంలో ఆయన ప్రతి ఇంటికి ప్రచారం చేశారు. అభివృద్ధికి సంబంధించి ఇంకా అవకాశం ఇస్తే అవినీతి రహితంగా అభివృద్ధి చేసి చూపెడతానని సంజయ్ చెప్పిన మాటలకి కరీంనగర్ ప్రజలు ఆదరించారని చెప్పొచ్చు. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ అవతరించడం 32 సీట్లలో ఇక్కడ బీజేపీ రావడం అనేది గతంలో 12 సీట్లకి పరిమితమైనటువంటి బీజేపీ ఈసారి ఏకంగా 20 స్థానాలను పెంచుకుంది. 32 స్థానాల్లో ఇప్పటికే గెలుపు ప్రకటించారు, ఇంకా 2 స్థానాలు ప్రకటించాల్సి ఉంది. మొత్తంగా కూడా అంటే అందులో రావాల్సినటువంటి బీఆర్ఎస్ కాంగ్రెస్ ఉన్నప్పటికీ కూడా ఇండిపెండెంట్ 6 గెలిచారు. ఇక్కడ ఎంఐఎం లాంటి బలమైన స్థానాలలో కూడా బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ బాగా వేశారు. మొత్తంగా ఒక సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ రావడానికి అభివృద్ధి నినాదము ఆయన చెప్పినటువంటి బుక్లెట్ చేసిన అభివృద్ధి ఏదైతే సంజయ్ చెప్పిన మాటల్ని కరీంనగర్ ప్రజలు ఆదరించారని చెప్పొచ్చు. లక్ష్మి మొత్తంగా ఒక ఫుల్ జోష్ అయితే బీజేపీలో కనబడుతుంది. అయితే కరీంనగర్ లో ఎలాంటి ఫలితాలు వచ్చినా కూడా అవి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను శాసించే విధంగా ఉంటాయి, ప్రభావితం చేసే విధంగా ఉంటాయి. మరి ఈ యొక్క కార్పొరేషన్ ఫలితాలు కావచ్చు, అక్కడ మెట్పల్లి, ఇక్కడ బీజేపీ కరీంనగర్ కార్పొరేషన్ వచ్చింది, ఎట్లాంటి ఫలితాలు ఉంటాయి, ఈ ఫలితాల యొక్క తీర్పు రాబోయే జెడ్పీటీసీ, ఎంపీటీసీ సంబంధించిన ఎన్నికల్లో ఎలా ఉండబోతుంది అనేటువంటి చూడాలి. పెద్ద ఎత్తున తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ కైగతం చేసుకున్నప్పటికీ కూడా ఒక డిసైడింగ్ ఫ్యాక్టర్ గా ఉన్నటువంటి 7 కార్పొరేషన్లలో కరీంనగర్ కార్పొరేషన్ బీజేపీ ఖాతాలోకి వెళ్ళడం, అది కేంద్ర మంత్రి బండి సంజయ్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి కార్పొరేషన్ కావడం, ఇవన్నీ కూడా కీలకమైన అంశాలు చెప్పచ్చు. మొత్తంగా ఒక ధ్రువోష అయితే బీజేపీ శ్రేణుల్లో కనబడుతుంది. లక్ష్మి, రైట్. థ్యాంక్ యూ రిషికేష్ ఫర్ యువర్ మోర్ అప్డేట్స్.